అండ్ ప్రయోగశాలలో కొత్త వంటకి స్వాగతం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీడియో ఎండ్ దాకా చూసేయండి. ఇక్కడైతే నేను ఒక కొత్త వంటక ప్రయోగం చేస్తున్నా. అదే అండి, ఆలూతో చీజీ బాల్స్ చేస్తున్నాను. ముందుగా ఆలూని ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత బ్రెడ్ గ్రామ్స్ కోసం బ్రెడ్స్ తీసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. తర్వాత చీజ్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకునేసి ప్యాన్ పైన బాగా ఇట్లాడుతుంటే మధ్యలో దగ్గొచ్చేసింది, స్కిప్ చేసేయండి. తర్వాత మనం చీజ్ని అయితే ఇలా మిడిల్లో పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఐస్ వాటర్లో అయితే డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కూడా దీన్ని బాగా ముంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి బాల్స్ని అయితే అందులోకి వేసేసుకోవాలి. వేసినప్పుడు అయితే క్యూరియాసిటీ అంతా ఇంత లేదు నాకు. అబ్బా భలే వచ్చింది అనుకునే లోపు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాల్స్ లాగా అలాగే గోల్డెన్ కలర్లో వచ్చాయి. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తం ఆయిల్లో మొత్తం ఆ బాల్స్ అనేది మనకి నీట్గా రాకోకుండా మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. చిందర వందర అయిపోయేసి అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఎక్కడ మిస్టేక్ చేశానో కూడా నాకైతే అర్థం కాలేదు. అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. మీలో ఎవరికైనా తెలిస్తే ఎక్కడ మిస్టేక్ చేశానని డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ మినీ బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.